నీళ్ళల్లో మనకి కామన్గా పిల్లలు ఆడుతూ ఆడుతూ పడిపోవడము ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. సో పడ్డప్పుడు మనకి మేజర్గా ఇంజురీస్ ఏం కనిపించకపోవచ్చు, బట్ లేటర్ ఆన్ అవి ఫిట్స్కి దారి తీసే ఏమన్నా ఉంటాయా అలాంటి? మేజర్ ఇంజురీ అయితే తప్ప ఫిట్స్ అట్లా వచ్చే ఛాన్స్ తక్కువ అండి. అంటే ఓకే. పిల్లవాడికి పడ్డ తర్వాత బయట ఇంజురీ అన్నా కనిపించి ఉన్నా, లేదా పడ్డ తర్వాత వాంతులు అయిపోయో, లేకపోతే ఆ టైంలో ఏమైనా ఫిట్స్ వచ్చి ఉంటే మనం ఓకే. స్కాన్ తీసుకొని చూసుకోవడం బెటర్ ఆ టైంలోనే. ఓకే. అప్పుడు మనకి లోపల ఏమైనా బ్రెయిన్కి ఇంజురీ అయిందా లేదా తెలుస్తుంది. ఉమ్. అదేమీ లేదు, ఇంజురీ ఏం లేదు, ఈ వామిటింగ్ అయినా ఫిట్స్ అయినా కూడా లోపల ఏమి ఇంజురీ అవ్వలేదంటే ఛాన్సెస్ చాలా తక్కువ తర్వాత. ఓకే. ఇంకోటి మేజర్ ఇంజురీస్ మాట్లాడుకుంటే, మేజర్ ఇంజురీ కాగానే ఇప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు పడ్డప్పుడు మేజర్ ఇంజురీ అయినప్పుడు తల్లులు ఏం చేస్తారంటే జనరల్గా మనకి తెలిసిన వైద్యము టర్మరిక్ కొట్టేస్తుంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే బ్లీడ్ అవుతుంది, కట్ అయిపోయింది, బ్లీడ్ అవుతుంది, టర్మరిక్ పెట్టారు, సో ఇది ఎంతవరకు కరెక్ట్? టర్మరిక్ పెట్టడంలో తప్పేం లేదండి, అది పెట్టొచ్చు. కాకపోతే ఆ బ్లీడ్ దాంతో ఆగదు, కొంచెం ఏదైనా ప్రెషర్ పెట్టుకోవడం బెటర్ దానిపైన. ఏదైనా కర్చీఫ్ తోటైనా ఏదైనా క్లీన్ క్లాత్ తో దానిపైన కొంచెం ప్రెషర్ పెడితే బ్లీడింగ్ అక్కడైతే బ్లడ్ వెజల్స్ ఏవైతే కట్టి ఉన్నాయో అది ఆగడానికి హెల్ప్ అవుతుంది. టర్మరిక్ బేసికల్గా యాంటీబయోటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయని పెడతారు వాళ్ళు. సో దాంతో ప్రాబ్లం ఏం లేదు, బట్ ఆ బ్లీడింగ్ తగ్గించి ఆపడానికి మనం ఏదైనా ప్రెషర్ పెట్టుకున్నా కొంచెం హెల్ప్ అవుతుంది. అంటే మేజర్గా మనము ఇంజూరీ కాగానే కడగడము ఇలాంటివి చేస్తుంటాం. సో అలాంటివి చేయొచ్చా లేదా హెడ్కి ఎస్పెషల్లీ? చేయాలండి. అది హెడ్ ఇంజరీ ఎక్కడ ఇంజరీ అయినా కూడా, సో ఏదైనా డస్ట్ కానీ ఏదైనా పడ్డ వాటర్ ఫ్లోయింగ్ వాటర్లో అది క్లీన్ చేసుకోవడము, కుదిరితే సోప్ కూడా పెట్టి క్లీన్ చేసుకోవాలి. ఎక్కడ ఇంజరీస్ అయినా కూడా అది స్టాండర్డ్ ప్రోటోకాలే. లైక్ చేయండి.